ఒక పాస్టర్ అన్నాడు కదా ఇంతకుముందు, ఈ దేశంలో ఒక మతం ఉంది, ఆ మత ప్రభావం వల్ల ఈ కుష్టు వ్యాధిగ్రస్తులని దూరంగా ఊరికి దూరంగా నెట్టేశారు. కానీ మన మత మార్పిడి తెరిసా గారు క్రిస్టియన్ అవడం వల్లే వాళ్ళందరినీ కూడా ప్రేమగా దగ్గరికి తీసుకుంది అని చెప్పి పాస్టర్ చెప్పాడు కదా. కుష్టివారి దగ్గరికి వెళ్తుంటే దూరం జరిగిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఒక కల్చర్ ఉంది. కుష్టివారంటే ఎవరు తెలుసా? మతం చేత వెలివేయబడిన వారు. మనం ఉన్న మతం, ఆ మతం మనకు తెలుసు, మనుధర్మ శాస్త్రధన క్యారెక్టర్స్. ఆ దరిద్రపు మనుధర్మ శాస్త్రం సిద్ధాంతాలు కొలగజ్జి పుట్టించి అనాథులే ఈదులు తిరుగుతున్నప్పుడు ఆశ్చర్యపోయిందండి. కుష్ఠరోగులు ఊరికి దూరంగా తోసేసేవారు, కనీసం వాళ్ళతో ఎవరు మాట్లాడేవారు కాదు. అలాంటి టైంలో కుష్ఠరోగులు చేతులు పట్టుకొని ఏముందో తెలుసా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అండి. అసలు ఈ కుష్టు వ్యాధిగ్రస్తులని బయటికి నెట్టేయమని, ఊరు బయటికి తోలేయమని చెప్పింది ఎవరు? నిజంగా బైబిల్ దేవుడిని ఫాలో అయ్యే వాళ్ళైతే వాళ్ళు కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల ఎలా వ్యవహరిస్తారు అనే విషయాన్ని నేను మీకు ఒక్కసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చదివి వినిపిస్తాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, లేవికాండం చూడండి ఒకసారి. లేవికాండం 13వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు, యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్టము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరయబోసుకొనవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడును అపవిత్రుడును అని బిగ్గరగా పలకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. ఈ కుష్టు వ్యాధిగ్రస్తుడు అపవిత్రుడు అపవిత్రుడు అని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నాడు బైబిల్ దేవుడు. పైగా అపవిత్రుడు నిర్ణయించిన తర్వాత ఏం చేయాలంట? వాడి బట్టలను చించేయాలంట. బట్టలను పైనుంచి కింద దాకా ఇట్లా పట్టుకుని చించేసేసి నేను అపవిత్రుడిని అని చెప్పి వాడిని పడితేనే చెప్పించాలంట. చెప్పించి వాడు ఊరు బయటికి తోలేయాలంట. అంటే పందుల్ని ఊళ్ళో నుంచి బయటికి తోలేస్తారు కదా, ఆ రకంగా బయటికి తోలేయాలంట ఊరు బయటికి. ఇప్పుడు జంప్ పాస్టర్ కుష్టు వ్యాధిగ్రస్తుల్ని ఊరు బయటికి తోలేయమని చెప్పింది ఎవరు? ఎక్కడ ఉన్నటువంటి మతమా? నువ్వు చెప్తున్నావు కదా ఎక్కడ ఉన్నటువంటి ఒక మతం ఏదో మీకు తెలుసు కదా అని చెప్పి. బైబిలా? మీకు దశమ భాగాలు లెక్కేసుకోవడంలో ఉన్నటువంటి ఆసక్తి బైబిల్ చదవడంలో 1% కూడా లేదేంటి? బైబిల్ చదివితే ఇట్లాంటి దిక్కుమాల ప్రకటనలు మీరు చేయకుండా ఉంటారు కదా. ఈ కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళని ఊరు బయటికి తోలేమని చెప్పింది మన బైబిల్ దేవుడే. మన బైబిల్ దేవుడు కల్పవృక్షం లాంటి వాడు. ఆయన దగ్గర దొరకందంటూ ఏమి ఉండదు. చిన్నపిల్లలు చంపడం దొరుకుతుంది, ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయడం దొరుకుతుంది, ఒక ఊళ్ళ మీద పడి దోచుకోవడం, ఆ పట్టణాలను తగలబెట్టడం, అక్కడ ఉన్నటువంటి పంట చేలు ధ్వంసం చేయడం దొరుకుతుంది, ఒకరి భార్యలు ఇంకొకరి దగ్గర పడుకోబెట్టడం దొరుకుతుంది. అసలు బైబిల్ దేవుడు చేయని దుర్మార్గాలకి ప్రపంచంలో ఏమీ మిగలలేదండి. మీకు ఏం కావాలన్నా దొరుకుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత క్రూరమైనటువంటి పైశాచిక క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు బైబిల్ దేవుడి దగ్గర దొరుకుతాయి. ఒక జాతి వివక్ష, ఒక కుష్ఠరోగి మీద వివక్ష చూపించడం, అవన్నీ కూడా మీకు బైబిల్ దేవుడి దగ్గర దొరుకుతాయి. అందుకే బైబిల్ కల్పవృక్షం దుర్మార్గాలకే. చూసారా ప్రజలారా, ఈ పాస్టర్లు వాళ్ళ బైబిల్లో ఉన్నటువంటి దుర్మార్గాలని, వాళ్ళ బైబిల్లో ఉన్నటువంటి అన్యాయాలని, వివక్షని దాచేసి మా మతం ఏదో పవిత్రం, శాంతిని బోధిస్తుంది, ప్రేమను బోధిస్తుంది, అందరినీ కూడా హక్కును చేర్చుకుంటుంది అనే బిల్డప్ కవరింగు ఇచ్చి జనాలను ఏ విధంగా మాయ చేయడానికి, మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారో మీరు గమనించేమంటారు. సంతానం కోసం సప్తసాగర యాత్ర చేస్తే ఉప్పు నీళ్ళు తగిలి ఉన్నదంతా ఊడ్చుకుపోయింది అన్నట్లుగా ఈ మత మార్పిడి తెలిసని చూపించి మత మార్పిడి చేయాలనే వీళ్ళ యొక్క ప్రయత్నాలు తిరిగి వీళ్ల మెడకే ఉచ్చులా బిగుసుకుని ఆ మత మార్పిడి తెరిసా యొక్క దుర్మార్గాలు, ఆవిడ యొక్క నిజస్వరూపాలు ఈ క్రైస్తవానికి శాపంగా మారేటటువంటి అవకాశం లేకపోలేదు. వెంటనే అలవాటు ప్రకారం ఈ పాస్టర్లు ప్లేట్ తిప్పేసి ఆ తెరిసాకి మాకు సంబంధం లేదు, ఆ తెరిసాకి క్రైస్తవ మతానికి ఏమిటి సంబంధం అని చెప్పి రేపు వీళ్ళు మళ్ళీ మనల్ని ప్రశ్నించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.